కాదు అన్నతో ఒకసారి బొంగులో అన్న లవడలో అన్న కాదు అన్నతో ఒకసారి మాట్లాడి తెలుస్తుంది ఎవరు అనేది. మాట్లాడుతున్న విషయం గుర్తు పెట్టుకో, కాబోయే భర్తతో మాట్లాడుతున్న విషయం గుర్తు పెట్టుకో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు నన్ను వేసేస్తాన్నావా నువ్వు? ఎందుకు ఇప్పుడు వేసేస్తావా? నిన్నెందుకు వేస్తావా? నిన్న వేసేస్తానన్నా ఇప్పుడు అనలేదు నువ్వు? నిన్నే కోపాన్ని తగ్గించుకో. నిజం చెప్తాను, నువ్వు అప్పుడే నిన్ను చూస్తాంటే నాకే భయం అవుతుంది. ఇది లేడీస్ మ్యాటర్, ఎంత నీటి తేల్చాలో అంత నీటి తేల్చాలో. నువ్వు ఇట్లా అప్పుడే నువ్వు ఇవన్నీ పక్కన పెట్టుకుని నేను చూస్తే నాకే భయం అవుతుంది. దయచేసి తగ్గించు. చెప్తాను కదా, నువ్వు శాంతించు. నీ అందుకే నీ ఫోన్ లో కూడా పూర్తి మ్యాటర్ చెప్పలే, అందుకే పిలిచినాను. ఇప్పుడు చెప్తావు చెప్పాడే. నేను వాడు చెప్తాడు, నువ్వు ఈ రేంజ్ ఉంటే నువ్వు అదే వేసేస్తాను. ఓ నిమిషం, నువ్వు అదే కలిసి చెస్ట్ కనపడాలా బాడీ కనపడాలని చెప్పి టైట్ ఎవరో చిన్నపిల్లని షర్ట్ వేసుకొని వచ్చినావు నాకు అర్థం. చెప్పి టైట్ ఎవరో చిన్నపిల్లని షర్ట్ వేసుకొని వచ్చినావు నాకు అర్థం. అర్థమైంది వాపక్కులు భయపడాలని. నా నిజంగా నాకే భయం అవుతుంది. ఏది పడితే అది వేసుకొచ్చాను, ఏది పడితే అది వేసుకోని ఇంకా నువ్వు అండర్వేర్ కూడా వేసుకొని వస్తే నాకు ముస్తారాడ. నువ్వు ప్రశాంతంగా విను, వాడు ఫోర్స్ చేస్తున్నాడు సతాయిస్తున్నాడు అనే విషయం నాకు తెలిసింది. నీకు చెప్పినా ఏంటంటే నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి. నువ్వు ఏం చేస్తావు? ఎవరు చెప్తే ఏం చేస్తావు? చెప్తే ఎవరో చెప్తాలే ఏం చేస్తావు? సరే ఇప్పుడు చెప్తే ఏం చేస్తావు? ఏడిపించడం ఏంటి? అదే తప్పది. నాకే కోపం వచ్చిందంటే నాకు తెలిసి వాడికి నీ చాలా కోపం వస్తుంది. నాకు తెలియదులే కానీ నంబర్ అయితే వాడు ఎవరు మాట్లాడుతాండే నంబర్ తీసుకొని వచ్చినాను. ఆ నంబర్ నువ్వు టెన్షన్ పడకుండా ఫోన్ చేయ ముందే మాట్లాడదాం. మన వల్ల అవుతుందే కాదా? మనం అంతవరకు నా వల్ల కాదు కాబట్టి ఫోన్ చేస్తారు. నీ వల్ల అవుతుందా? నేను చెప్పిన ప్రశాంత్ ఒక నిమిషం నేను చెప్తా. ఒక నిమిషం మన ఉండవు రంగం ఒకటి గుర్తుపెట్టుకో. మనం రంగంలోకి దిగే ముందే మనం ఆలోచించుకోవాలి, మనం చేయగలమా? ఆలోచించదా నేసు దెంగుతానండి, ఎవడైనా నువ్వు ఓకే కదా? నీకు ఎట్లా వాడైనా రకం కాదు కదా, రకం కాదు కదా. మళ్ళీ నీకంత దొమ్మదేరం ఉన్నాడు, నాకేముంది బొచ్చు. ఎవరు కాంబినేషన్ నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తావు దీంట్లో? ముందడికి ఫోన్ చేయి అంటే ఇప్పుడు నేను కొట్టేదాడు నన్ను మధ్యలో వచ్చి కాపాడమని అడుగుతున్నావా? కాపాడమని నేను మళ్ళీ నువ్వు లేవా అంటే నేను ఏడిపించడం ఏంటి? ఆ పిల్ల ఆడ ఏడిపించడం తప్పు, నేనేం కరెక్ట్ అండి. ముందడికి ఫోన్ చేయి. ఇప్పుడు నువ్వు వాని ఊరికి వార్నింగ్ ఇస్తావు, కొడతావా? ఆడికి వార్నింగ్ ఓవడం ఉండదు, ఇంకా ఏసాడలా ఇంకా డైరెక్ట్ గా నేను ఆడుండి చూడొచ్చా? నువ్వు చూస్తే కలర్ తిరిగి పడిపోతా కానీ నువ్వు అంటే ఆడ అటు ఇటు అయితే నేనన్నా ఉంటే ఆయన అడ్డం పడేకి కొట్టదు మావా అని చెప్పి ఆయన కాలన్న పట్టుకోవచ్చు కదా అని నా ఉద్దేశం అంతే. నువ్వు అది కూడా అర్థం చేసుకోలేవు. నేను ఏదో కోపం మీద వచ్చాను, నువ్వు అనవసరంగా చేస్తానంటే చెయ్యలేదంటే లేదు. నాకు అంత టెన్షన్ రప్పించుక నంబర్ అయితే ఇప్పించుకొచ్చినా తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చినాను. మాట్లాడావా? నువ్వు నేను మాట్లాడు, నాకేం అవసరం? ఇప్పుడేం లల్లి నా గర్ల్ ఫ్రెండా? నేను మాట్లాడేకి నీకు తెలుసు కదా, నేనే డీల్ తెలుసు కదా. ఇప్పుడు నేనే మాట్లాడి నేనే మన తిట్టి తెలుసా తెలీదా? ఏం తెలుదా? లల్లి కోసం నీకు తెలుసా తెలీదా? లల్లి కోసము వాడు మాట్లాడుతాడే విషయం ఆడు కాదు, నువ్వు ఉన్నావని తెలుసులే. నేనా? నువ్వు లల్లికి నువ్వే కదా మెయిన్. నేనే కదా మరి. ఆడాడు నాకేం తెలుసు? వాడిని అడుగు, నన్ను ఫోన్ చేయడికి. నువ్వు సీరియస్ మాట్లాడుతూ నీ వాయిస్ అంటే నాకే భయం అవుతుంది. వాడు ఎక్కువ భయపడేది, లైట్ గా భయపడి. వేసేస్తాను ఈ వారం మాత్రం కన్ఫర్మ్ గా. వారం టైం తీసుకుంటావు నువ్వు వేసేసేకి. ఆడవడైతే నాకెందుకే, ఈ రోజు కానీ రేపు కానీ వేసేస్తాను. మళ్ళా అప్పుడే రేపటికి పోతివి, అప్పుడే రేపటికి పోయినావు. ఈ రోజు ఇప్పటికిప్పుడు పోతాడు ఎవడారు మొగుడైతే. ఇప్పుడు రామనండి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కో. సరే నువ్వే కనుక్కో. ఏ నీకు భయమా? ఫోన్ చేయవు సరే, నేను కనుక్కుంటాను. ఫోన్ చేసి బాగా తమసాలు అయిపోయింది ఏంటి? అదే కదా, ఏ ఆడపిల్ల అంటే ఆడబొమ్మ అనుకున్నారా? ఎవరు మీకా? ఆడు ఊర్లలో ఇది వెళ్ళా చెయ్యి ఎత్తలే ఉండు, చేస్తాను. చెయ్యి మళ్ళీ చెయ్యి చేస్తా. నువ్వు చెయ్యొద్దన్నా కూడా నేను పెట్టేది నేను పెడతా కదా, ఆడికి పెట్టాలి ఆడి పెడతా. అన్నా కూడా నేను పెట్టేది నేను పెడతా కదా, ఆడికి పెట్టాలి ఆడి పెడతా. ఏడు పెడతావు మళ్ళీ కట్టి దిగుతుంది. ఉండు, కట్టే దిగిపోద్ది ఆడికి.
ఎలా దూరాలో ఆడ దూచేస్తున్నాడికి ఆడ అసమాసలు అనుకుంటున్నాడు ఆడు ఏమన్నా లేకపోతే చిన్నంచన వేసాడు అవుతాడు. హలో, ఒక్క నిమిషం అన్న మాట్లాడతారంట. బొంగులో అన్న లవడలు అన్న కాదు అన్నతో ఒకసారి బొంగులో అన్న లవడలు అన్న కాదు అన్నతో ఒకసారి మాట్లాడి తెలుస్తుంది ఎవరు అనేది. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ అండి. సిగ్గుండాల ఎవడన్నా వాడు ఎవడు గుడ్ ఈవినింగ్ చెప్పాలి? లల్లిని గెలుపుతా అంటే నువ్వు గుడ్ ఈవినింగ్ చెప్పంటే మళ్ళీ సిగ్గు లేకుండా గుడ్ ఈవినింగ్ చెప్తాను. నువ్వేగా చెప్పాను, ఆవిడ ఫోన్ చేసి ఇచ్చింది అనుకోండి. నువ్వేదో పెద్ద ఇట్లా వస్తావు కదా. రా నీ పేరేట్రా? ఇంటి పేరు కూడా అడుగు. ఇంటి పేరా? రా నీ ఇంటి పేరేటి? నాకెందుకా రా, నువ్వు ఎక్కడ ఉంటారా అసలు? అసలు ఆ లల్లికి నీకేం సంబంధం? లల్లిని ఎందుకు గెలుపుతానో అది అడుగు. రా, పిల్లతో నీకు సంబంధం ఏంట్రా? లలితనే దానంగా తిరుగుతున్నావు నువ్వు. ఏ ఎరుపుగా అసలు తెంగుతున్నావు ఏంటి నువ్వేమన్నా? రా, నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడే నువ్వు? అరే ఇదే మరి అనకూడదు. ఎక్కడ ఉన్నావురా నువ్వు? దాని జోలికి ఎందుకు వెళ్తున్నావు? అది నీ జోలికి వచ్చిందా? ఆ బాబు చాలా మంది జోలికి పోతాడు. ఏ నిన్ను అడిగిందా? ఎప్పుడు అడిగిందిరా నిన్నే? అబద్ధాలు చెప్తాడు వాడు. ఎరుపుగా నువ్వు మాటలు మార్చి ఆ బాబు మీద నింద వెళ్ళని చూడొద్దు, అర్థమైందా? ఈడ వాళ్ళ కాబోయే భర్తతో మాట్లాడుతున్న విషయం గుర్తుపెట్టుకో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే ఏట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు మళ్ళీనా? నువ్వు మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకేమైనా అర్థమైందా? నీకు బతకాలని లేదా? అరే నువ్వు ఎక్కడ ఉన్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. నువ్వే చెప్పబా, నేనే వస్తానా? తీసుకెళ్తాను కదా నేను. ఉండి కంగారు పడక. రా, నువ్వు ఎక్కడ ఉన్నా? రా, నువ్వు అక్కడ ఉండరా. నీకు మాత్రం చాలా గట్టిగా ఇక ఈరోజు నువ్వు ఇంటికి వెళ్తే మాత్రం అడుగు. నీకు నిజంగానా ఇంటికి వెళ్తే మాత్రం అడిగి. మనం దూరం పోయేలా ఇదిగా పిలిపిస్తుంది. రాడే, ఎందుకు రాడు? రామంటాడు. హలో బ్రదర్, నువ్వు వెళ్దావా లేతాడు? వస్తాడు బ్రదర్ అని పిలిపించగలవా? తెలుసు కదా నాకు ఆల్రెడీ. పిలిపించి అయితే అది లొకేషన్ పంపిస్తాను, రండి బ్రదర్. ఇటుకి పిలిపించే వస్తానులే. తెలిస్తే పిలిపించే. నాకు తెలుసు, నీకు కూడా తెలుసు ఆల్రెడీ. నాకు తెలుసా? నీకు కూడా తెలుసు. నాకు తెలిస్తే అంత సీన్ చేయడాడు. ఎవరు? ఆడే అవుతాడు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎవడాడే? నువ్వెవరు అనుకుంటున్నావు? ఎవడాడే? ఎవడైతేనేమంటావు కుంపతీసి? ఎవడైతే నాకేటి? అదే కదా, నువ్వు మళ్ళా మనిషిని చూసి మాటలే మారవు కదా. మాటలేదే మారుతాడు. ఎవడైతే నాకెందుకే? అదే ఇదే దొమ్మదేరంతో ఇదే పవర్తో ఉంటావు కదా. ఇదే పవర్తో ఉంటాను. అది వస్తాండేది వాళ్ళు. రామన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానం గదికి వెళ్ళడం ఏంటి? దాని కామెంట్ చేయడం ఏంటి? వాళ్ళు బావ చేస్తే తప్పేముంది, నీకేం నొప్పి? ఎవరు బావా? బావా? ఎవరు బావా? బావ చేస్తాడు కామెంట్. నీకే బావ పోయి మాట్లాడితే నీకేం నొప్పి? అంటే నువ్వు బంధువుల్ని దూరం పెట్టించాలని చూస్తున్నావా? నీకు పెళ్ళైన తర్వాత ఒకవేళ దూరం పెట్టిస్తావో లేదా నేను నచ్చినట్లు పెట్టుకుంటావు, అది వేరు. నీకు పెళ్లి కాకపోతే వాళ్ళ బావతో వాళ్ళ బంధువులే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని గలాడ పెట్టుకుంటావు అంటే నీకు రాసుకొచ్చింది. నీకు బలిసి కొట్టుకుంటాను, నీకు అదే కట్టి చెక్కుతారులే. ఉండు. ఎవరు మాట్లాడింది ఎవరితోనే? వాళ్ళ బావతో. చెప్పాలి కదా. ఏం చెప్పాలా? నువ్వే కదా ఎవడైతేనేమి, ఎవడైనా ఒకటే నాకి. ఎట్లా వాడైతే బావ అనుకోలేదు కదా. నువ్వేటి ఎలా సర్లే కూడా అనుకో. ఎవడైతేనేమన్నావు కదా రాని. ఇట్లా దొమ్మలు అలా చేస్తే అలాగా వచ్చా నేను అవడం అనుకున్నాను. అది మళ్ళా మాట చెప్పు, సారీ అన్న చెప్పు. సారీ అని చెప్తానా? మళ్ళీ రాని కదా. అలా పిలుస్తారా? చెప్పినా కదా ఆల్రెడీ, పలానా చోటుకి రమ్మని చెప్తాను, లొకేషన్ పంపిస్తాను. అన్నిటికి దూచేస్తావు అన్నిటికి ఆ బాబుని. మళ్ళీ ఆ బాబుని ఎవరేమన్నా కూడా నేను తట్టుకోలేను. నేనా దూరలేను. ఇంక ఎవరిని ఇరికిల్ల దీంట్లో. మరి దాని వెనకాల ఎవడో తిరిగాడని నేను అనుకున్నాను. దాని వెనకాల తిరిగి వాళ్ళ బావా. ఈసారి నువ్వు కన్విన్స్ చేయపోవనుకో, ఆ బావకి నాకు చాలా పెద్ద యుద్ధం అయిపోద్ది. ఏం యుద్ధం అవుతుందిలే, యుద్ధంలో చచ్చేది ఎవరు అది చెప్పు. ఫైనల్ ఎవరు మిగులుతారు అది నువ్వే చెప్పాలి. నీకు తెలుసు ఎవరు మిగులుతారు అనేది. ఇది ఎలానే తలవరకు ఎత్తి ఇది
చూసావా వేసేస్తావు వాళ్ళ బావని. ఎప్పుడైనా చూసావా? వింటానావా బ్రదర్, వింటానావా బ్రదర్? లైన్ లో ఉన్నాడేటి? నీ ముందరా అవును, నీ ముందర చూసినావా? మళ్ళీ లైన్ లో ఉన్నాడేటి? కట్టి ఇంత పుటాస్ కట్టి పెట్టుకొని తలవారు కత్తి అంట, అది దాన్ని పొడుస్తాడంట. నీకు రా, అందుకే లైన్ లోనే పెట్టినా. ఈ మనిషి మాటలు మారుస్తాడం కూడా నాకు తెలుసు, తెలుసు. నువ్వే లైన్ లో పెట్టా మళ్ళీ చెప్పు, ఏదో మాట్లాడు, చెప్పు. మనం మాట్లాడుకున్నాం. బయట అనుకున్నాను, మనోడు అని తెలియదు కదా నాకు. వాళ్ళ భావం తెలీదా? వాళ్ళ భావం తెలిస్తే తెలిస్తే మరి ఇంకేడు చేస్తాం, నార్మల్ మాట్లాడుతాం, దానికేముంది. సరేలే రా, నువ్వు రా. మళ్ళీ పిలుస్తావేటి? నువ్వు ఒక పక్కుండు. ఇక్కడ చేతిలో కత్తి ఉంది, అది చూస్తే ఏమనుకుంటాడు? కూరగాయలు కట్ చేసి కొమ్మలుగా నరుక్కునే వచ్చినాడు అనుకుంటారు. అలా పెద్ద చెప్పేది నేను చూస్తానే అనుకుంటారు. ఆ కొమ్మలు కట్ చేసే కత్తి తెచ్చుకున్నాడు అనుకుంటారు. సన్నంగా ఉన్నాడే, సన్నంగా చూపిస్తాను. తలవర కత్తి ఇదిగో ఎంత చూసా. దింపుతావు ఎవరికన్నా? ఇక్కడ గుచ్చితే అలాగ వెళ్ళిపోద్ది మాట. ఎవరు వాళ్ళ బావకి? ఎవరికైనా. ఇంటానావా నువ్వు? ఇంటానావా నువ్వు? నేను అందుకే లైన్ లోనే పెడతాను, కట్ చేయకుండా. ఈడు ఒకసారి పూటకో మాట మారుతాడని కూడా నాకు తెలుసు. నీకు వెనకలు చెక్కితే ఆడ నోట్లో వస్తుంది, ఆడ నుంచి వస్తుంది. ఎవరికైనా అన్నావు కదా? ఎవరికంటే ఆ బాబుకి అనలేదు కదా. ఆయన నోటు తీసేయాలా? నువ్వు లేవంటలేదు దాంట్లో. ఇది లైన్ లో ఉన్నాడని చెప్పచ్చు కదా. నాకు చేసేగా వచ్చు, ఫోన్ కట్ చేసే రాదా? సరే ఇప్పుడు చెప్పు, వాళ్ళు బాగా వేసేస్తావా? వాళ్ళ బాబు నువ్వే చెప్పాలి మరి, నీ ఫ్రెండ్ అంటున్నావు కదా. చెప్పు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాగా వేస్తావా వేసేలేవా? నువ్వు పక్క నుండి ఏదో పక్కన ఇట్టేస్తున్నావు కానీ పుల్ల ఆడెవడో తిట్టించాడనని ఆ బాబుతో తిట్టించి మాటలు కాయించావు. ఇప్పుడు ఏడు చేయమంటావు? ఇప్పుడు ఆయన వేసేమంటావు లేకపోతే అవతల ఏమంటావా? ఇప్పుడు వాళ్ళు బాగానే వేస్తావా ఇవా అని? వాళ్ళు బాగానే వేసామంటావు. వేసేస్తావా? మొన్న నువ్వు అన్నావు కదా వేసామంటే వేసేస్తాను. అదే మాట చెప్తాడు లైన్ లో. మళ్ళీ లైన్ లో ఉన్నాడు. అదే మాట చెప్తాడు లైన్ లో. మళ్ళీ లైన్ లో ఉన్నాడు అంటే నువ్వు డైరెక్ట్ అయిపోయి చెప్పు, లైన్ లో ఉన్నాడు. నేను చెప్తాను, నీకు చెప్తాను, నువ్వు నా వాడు కాబట్టి. ఇప్పుడు ఇతను వేసేస్తావా వేసేవా? అతను వేసేమంటావా? వేసేస్తావా? వేటి మళ్ళీ అతనికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంట. వేటి ఇప్పుడు నువ్వు ఇతను నేనైనా ఏవు ఇప్పుడు ఏవంటే మళ్ళా ప్లాన్ ఉందని అర్థము. అచ్చా మళ్ళీ ప్లాన్ అంటే కావాలని ఇరికించచ్చు. వేటి ఫోన్ పెట్టేసినాడు. ఇప్పుడు చెప్పు. ఫోన్ పెట్టేసిన చెప్పు. ఏమి ఇప్పుడు నువ్వు నా సపోర్ట్ సపోర్టే మళ్ళా? నా సపోర్టేనా? అందుకే తలవర్త ఇచ్చాను. నువ్వు ఇందా అన్నావా? ఆవిడ టైం చూసుకుంటాను లేదు, కాల్ ఏం లేదు, ఫోన్ ఏం పెట్టలే. కానీ నువ్వేందుకు భయపడుతున్నావు? వాళ్ళ బావని ఏమైనా కలుపుతానేమో లైన్ లేక అని చెప్పి. మళ్ళీ వాళ్ళ బావతో మాట్లాడతా. ఇప్పుడు ఇది ఏదంటావు? తలవారు అయితే వేసేస్తాను. తలవారు అంటావు. తెల్లారు లోపల వాళ్ళ బావ నేను లేపబడి దొప్పుతాడు నన్ను. సర్లే కానీ ఏటి అనుకున్నావు? దారిలో వచ్చేటప్పుడు టెడ్డీ బేర్ చూసిన. ఏడ్చేయాలి అయితే ఏం చేయాలా? లల్లికి ఇష్టమైన టెడ్డీ బేర్ అది. ఫోటో ఆ బాబు అడిగింది ఒకసారి చూపించి. ఆ టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ నాకు చాలా ఇష్టము. నన్ను ఇష్టపడే వ్యక్తి ఖచ్చితంగా. 2000 తీసుకెళ్ళిపోయావు, ఇప్పుడు ఏంచి టెడ్డీ బేర్. 2000 తీసుకెళ్ళిపోయావు, ఇప్పుడు ఏంచి టెడ్డీ బేర్. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా 2000 పట్టవేనా? 2000 పట్టాలి బాగా కలిగి కొట్టనంతావు మళ్ళీ డబ్బులు. టెడ్డీ బేర్ ఇలేవా బాబుకి? టెడ్డీ బేర్ ఇలేవా? టెడ్డీ బేర్ ఎందుకు కావాలమ్మా? ఇవ్వలేనంటే చెప్పు, వాళ్ళ బావకే సెట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ బాగా సెట్ చేస్తాను అంత వేటే. మళ్ళా నువ్వు ఏది కొని లేకపోతే నువ్వెందుకు? నేను కాదు, ముందు నిన్ను వేసేయాలి. ఏంది తెల్లవారుతోనా తెల్లారుతోనా? నువ్వు నన్ను వేసేస్తావులే కానీ అది నాకు తెలిసిన విషయమే. కానీ నన్ను వేసేసి లోపల నువ్వు ఏమైపోతావు అనేది వేరు. కానీ మనం ఉందన్న మనం మాట్లాడుకుంటున్నా కదా. ఉందన్న మళ్ళీ వాళ్ళ బావని ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? ఇప్పుడు ఏమన్నావు? కాదు ఇప్పుడు నన్ను వేసేస్తావు నువ్వు. నిన్ను ఎందుకు వేసేస్తాను? ఇప్పుడు వేసేస్తావా? నిన్నెందుకు వేస్తావా? నిన్ను వేసేస్తానన్నా ఇప్పుడు అనలేదు నువ్వు. ఇప్పుడు మనం ఒకటి కదా. వేస్తావా? నిన్న చూసుకుందామా చెప్పు. వేస్తావా? నిన్న చూసుకుందామా చెప్పు. వాళ్ళ భావన వేసేస్తానా? వాళ్ళ భావన వేసేస్తాను అన్న. వాళ్ళ భావన వేసేస్తా అంటే నాకు సపోర్ట్ నీ సపోర్ట్ ఉండేదని మళ్ళీ నువ్వు నన్ను వేసేస్తానంటే నీకు సపోర్ట్ అక్కడ వేసేస్తాను. అదే కదా మళ్ళీ నీకోసం నేను ప్రాణాలు ఇచ్చే రకము. ఆ టెడ్డీ బేర్ డబ్బులు కొడతావు కొట్టవా? టెడ్డీ బేర్ ఎందుకు? ఎంత అది? ఎంత? 500 1000 రూపాయలు వస్తాయి. లేవు. ఏ ఇంతకుముందు నన్ను వేసేస్తాను ఏంది?
ఆ బాబుని వేసేస్తాను. ఏవునే నేను మెంటల్ నా కొడుకుని చెప్తాను. నువ్వు నామే కోపం మళ్ళా నువ్వు పడిపోతావేంటి? టెడ్డీ బేర్ అన్న కొనుక్కో, లేదంటే మన ఇది నువ్వు నన్ను మాట మీద కొట్లాడదాము. ఇప్పుడు నీకు టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ కన్నా డబ్బులు ఇయ్యి. లేదా నువ్వు నన్ను నాకు వేసేస్తా లేవు. వేసేస్తా అని అన్నావు కదా, ఆల్రెడీ దాని మీద ఇస్తా. వద్దు. అక్కడ ఇస్తాను, అక్కడ ఫైనాన్స్ కట్టిస్తాను. ఇప్పుడు నాకు నువ్వు టెడ్డీ బేర్కి ఇస్తావా, లేకపోతే నువ్వు నన్ను అనే మాట కొట్లాడదామా? వేసేస్తా అన్నావు, సరే నువ్వు వేసేస్తావా నేను వేసేస్తావా? ఈ ఇప్పుడు గ్రౌండ్ వచ్చి నేనే గిఫ్ట్ ఇవ్వలేదు, నువ్వు దానికి అడుగుతున్నావు. లల్లి అడిగింది, నాకే అడగలేదు అది. ఎవరు నిన్ను ఎట్లా అడుగుతా? సిగ్గుండదు ఆడపాపకి, అంటే సిగ్గుపడరా? అడగనా? మళ్ళా నేను అడుగుతున్నా. సినిమాలని చూస్తావు, అలాగంటావా? చూడు ఎంతసేపు నీకు మొహమాట అనుకుంటాను. అయితే నువ్వు మొత్తానికి ఏడ్చేస్తావు అయితే వీళ్ళు బావనే. నేను అప్పుడే ఏం చేయను. ఎవరిని? వాళ్ళ బావనే. వాళ్ళ బావ లల్లి అంటే ఇది లల్లి అయితే ఇదని చేసేది అనుకున్నావా? ఏంది లల్లినే చెయ్యాలి కదా మళ్ళా? ఇది లల్లి అయితే ఇదని చేసేది అనుకున్నావా? ఏంది లల్లినే చెయ్యాలి కదా మళ్ళా? ఏడ్చేసేస్తా. మీ ఇద్దరు కలిపేది అలాగా. ఇప్పుడు 500 ఎట్లా ఇస్తావా? ఇంటికాడికి పోదాం ఇంటికాడికి వెళ్తుంటా. మళ్ళరా. ఏదన్నా మనకి అండర్స్టాండింగ్ ఉంది. నేను నిన్ను కలపాలనే కదా, నిన్ను కలిపేదానికోసమే కదా నేను ఉండేది. ఇంకా నువ్వు చేసిందంతా వచ్చిన దానికన్నా నుంచి తీసుకెళ్తున్నావు తప్ప, కానీ కలిపేది కనిపించట్లేదు. చూడు, ఫస్ట్ దూరంగా కనపడతాయి కొండలు, దగ్గరికి పోయినాక తెలుస్తాయి. అవి వెళ్తాయి, కనిపెత్తాయి అన్ని. ఏది మేఘాలని కొండల్ని అనవసరం తెచ్చాను తలవారు. ఏది ఆవిడ కోసం చెప్పా కానీ ఉన్నావా లైన్ లో? మళ్ళీ మళ్ళరా నువ్వు ఊరికి తెల్లవారు అనుకుంటూ కూర్చోదురా. ఫాస్ట్ పోదాం, మళ్ళీ టైం అవుతుంది నాకు. తెలిసింది. సరే రా.